సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని మరియు గజ్వేల్లోని రైల్వే డెక్ పాయింట్ పునరుద్ధరించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిధులు నియామకాలు అంటూ రైతులకు ఎరువులు యూరియా అందించడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందించడం లేదని రైతులతో కలిసి ధర్నా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేసి వంట వార్పు చేపట్టామన్నారు. అలాగే తమకు రైతులకు కావాల్సిన యూరియా అందించే వరకు పోరాటం చేస్తామన్నారు. బూటకపు మాటలతో రైతేరాజు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, గడిచిన 2 సంవత్సరాల కాలం నుంచి కూడా రైతులకు సరైన ఎరువులు అందించడంలో విఫలమై రైతులను గోసపుచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు గజ్వేల్ రేక్ పాయింట్ పునరుద్ధరించకపోతే దుద్దడ గ్రామంలో తిమ్మారెడ్డిపల్లిలో, కుకునూరిపల్లిలో, కొడకల్లలో, రిమ్మనగూడలో, ప్రజ్ఞాపురంలో, గౌరారంలో, ములుగులో, వంటిమామిలో అన్నింటి మీద వేల మంది రైతులతోని రస్తారోకో పెడతాం, వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు కావాల్సినటువంటి యూరియా వచ్చే వరకు, మాకు కావాల్సినటువంటి రేక్ పాయింట్ ఓపెన్ చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. దాంతో పాటు గజ్వేల్లో ఉండే కెనాళ్లకు మా పక్కనే మల్లన్న సాగర్ ఉంది, మా దగ్గరనే కొండ పోసమ్మ సాగర్ ఉంది, మా దగ్గరనే రంగనాయకుల సాగర్ ఉంది. మరి కింద ఉన్నటువంటి రైతులకు 24 గంటలు నీళ్లు ఇవ్వకుంటే ప్రభుత్వం తడాగా తీస్తాం, ప్రభుత్వం మెడలు వేస్తాం, ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసులకు భయపడం, గతంలో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడలేదు. కేసులకు భయపడే సమస్య లేదు. రైతుల కోసం ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు ప్రజలలో ఉండి మీ ప్రభుత్వం వచ్చిన 20 రోజులలో మీరు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి ఇవాళ కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద కేసులు పెడితే భయపడేవాడు ఎవరు లేరు. తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ అంటేందో, టీఆర్ఎస్ అంటేందో, బీఆర్ఎస్ అంటేందో ఇలా ప్రజలకు అంతా తెలుసు. కాబట్టి మేము వెంటనే మా డిమాండ్ అన్ని ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. యూరియాను రైతులకు వెంటనే అందించాలనే ఒక డిమాండ్తో రైతుల సూచన మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో రిమ్మనగూడ రాజీవ్ రహదారి దిగ్బంధనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో సమైక్య పాలనలో ఎలాంటి రోజులుండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకు అలాంటి రోజులను చూపిస్తూ ఉన్నారు. రైతే రాదని కేసీఆర్ గారు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి గుడ్ల కొనుగోలు కానీ, యూరియా కానీ, 2020 కానీ, 24 గంటల కరెంటు కానీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన కేసీఆర్ గారిని మేము కొలిపాయమనే భావనలో ఈరోజు రైతులు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చెప్తూ మొత్తంగా కూడా వాళ్ళిద్దరూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడబలుకొని ఒక దొంగాటలాడుతూ తెలంగాణ రైతాంగాన్ని నట్టేయడం వస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ గారిని కోల్పోయాం, మంటికైనా ఇంటోడే కావాలి, కేసీఆర్ లేక మాకు ఎన్నో అవస్థలు వస్తున్నాయి, ఇవన్నీ కష్టాలు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలనే దిశగా ప్రజలు ఈరోజు అందరూ చెప్తున్నారు. ఈరోజు రిమ్మనగూడ కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చిన రైతులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. సంవత్సరాలైతే ఉంది రైతులకి కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వక, విత్తనాలు ఇవ్వక, యూరియా లేక, డిఏపి లేక, విత్తనాలు లేక రోడ్ల మీద రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా భార్య పిల్లలు పాస్ పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని స్కూల్కు పంపకుండా యూరియా కోసం లైన్లో నిలవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మేము గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్లో ఒక రేక్ పాయింట్ ఇచ్చి 600 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి కావాల్సినంత, మా ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ఇవన్నీ జనగాం ఈ ప్రాంత రైతులందరూ కూడా గజ్వేల్ రేక్ పాయింట్తో యూరియా అందించాం.
గజ్వేల్ ఇవాళ అట్లాంటిది గజ్వేల్ రైతులకే యూరియా లేక రోడ్ల మీదకి వచ్చినాం. రేక్ పాయింట్ ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు. గజ్వేల్ అంటే కక్ష పట్టుకుండు. గజ్వేల్కి 180 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటిని రద్దు చేసిండు. మరి గజ్వేల్ మీద కక్ష పట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇది పద్ధతి కాదు. గజ్వేల్ ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నీ యొక్క కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు, నీ మహబూబ్ నగర్కి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉండే 13,565 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచులు అడుక్కుంటుంటే, గుచ్చం ఎత్తుకుంటుంటే సోయి లేదా సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండే 16 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు. ఏం బిక్కున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, పార్లమెంట్ మెంబర్లను ప్రశ్నిస్తున్నాం. మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే ఈ రాష్ట్రంలో యూరియా కొత్త లేకుండా చేయాలని చెప్పి, నానో యూరియా అంటగట్టొద్దు అని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. బీజేపీ ఎంపీ తెలంగాణ రైతు సోదరులకు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవగాహన రాహిత్యంతో ముందు చూపు లేకుండా ఈ గత 20 నెలల్లో రైతులు ఎంత కోసపడుతుందో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల అవసరాన్ని బట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన తర్వాత వారికి బాగా తెలుసు, ఆయన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రాంత రైతులకు ఏం కావాలో చాలా అవగాహన ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులు బాగుపడాలి, పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతులు వ్యవసాయం మీద, వ్యవసాయ కూలీలకు సమృద్ధిగా పని ఉండాలి, మన ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కోనుకోవడం జరిగింది. భారతదేశంలోనే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాలనే కాళేశ్వరం లాంటి ఏషియాలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి దాని ద్వారా యావత్ తెలంగాణ ప్రజల రైతులకు నీళ్ళు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కరోనా కాలం లాంటి టైంలో ఎక్కడ కూడా రైతు సోదరులు ఇటు విత్తనాల విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారు చూశారు. కేసీఆర్ గారు నమ్మేది ఒక్కటే, ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యము మనగడ సాగించాలన్నది ఆయన బాగా నమ్మే వ్యక్తి కాబట్టి, రైతు కుటుంబం కింద వచ్చిండు. ఆయన కూడా సహాయ రైతు కాబట్టి ఆయన రైతులకు చాలా పెద్దపీట వేసి సుమారు 10 సంవత్సరాలనే ఒక రైతు పండుగలాగా అదొక మంచి ఇదిగా ఆనవాయితీగా ఏర్పడిన సందర్భం. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో ఆయనకు వచ్చిన మంచి పేరును పూడ్చిపెట్టాలని గ్లోబల్ ప్రచారం చేసి కాళేశ్వరం కొట్టుకుపోయిందని, కుంగిపోయిందని ఇబ్బంది పెట్టి అది కావాలని నింపాల్సిన టైంలో ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాథ సాగర్ లాంటి ఎత్తిపోతలతో నింపాల్సిన రిజర్వాయర్లు ఒక్కరు కూడా నింపలేదు. దానికి తోడుగా ఇప్పుడు ఈ రైతులు ఇన్ని విధాలు పడుతుంది. మరి మేము ఒక్కటే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. గత 10 ఏళ్లలో ఎన్నడూ రాని ఇబ్బంది ఇవాళ రైతులకు ఈ యూరియా విషయంలో ఎందుకు షార్టేజ్ వస్తుంది? ఇది అవగాహన రాహిత్యమా, అసమర్థత పాలన కావాలనే చేస్తున్నారు. రైతు సోదరులకు బాగా తెలుసు. ఎందుకు అంటే రాబోయే రోజులు చాలా మీకు రైతుల పరంగా మీకు ఏముంటుందో వాళ్ళు గుణపాఠం చెప్తారు. మీరు అడవిగానే హామీ ఇచ్చి పెద్ద పెద్ద ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లంక బిందెలు అనుకుంటే ఉట్టి బిందెలు అని ఏవేవో సాకులు చెప్పి ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ సాధించిన సోదరులు, మా రైతు సోదరులు, మా తెలంగాణ సోదరులు. కాబట్టి జాగ్రత్త. రేపు మీరు ఈ 20 నెలల్లో ఈ రైతులకు పెడుతున్న ఇబ్బందులను పులిస్టాప్ పెట్టి రైతుల బాగు, తెలంగాణ ప్రజల బాగు మీరు
ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారి మనకు కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ దోసుకపోతుంటే రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి రైతును రాజును చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో పరిపాలన సాగింది. కానీ నేడు 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పార్టీ, ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులను గోతబుచ్చుకుంటూ ఏడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు రైతులకు పంట వేసుకునే సమయంలో ఈ రోజు ఎరువులను అందించలేనంత దీన స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు దాచుకునే కాడ దోసుకునే కాడ మాత్రమే మీరు ఉంటా ఉన్నారు. కానీ కింద ఉండేదంతా రైతాంగం. మనకు రైతుకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఏదైతే ఆ రైతులను మీరు గోసబుచ్చుకుంటా ఉన్నారు, ఈ రోజు ఏడిపిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రైతు ఏడ్చిన రాజ్యం, ఎత్తేడ్చిన యువతం బాగుపడ్డ దాఖలాలు లేవు. ఈ రోజు మనకు అన్నం పెట్టే రైతన్నకు ఆ పెట్టుబడికి పైసలు పెట్టినా కానీ ఇలా యూరియా దొరికే పరిస్థితి లేదు. కానీ నేడు అది ఆ రైతుల బాధను చూసి చలించిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సార్ గారి నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనతో రైతులకు మద్దతుగా రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ రోజు వర్షం పడుతున్నా కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఇక్కడ వంట వార్పు రోడ్డు ఇలా రాజీవ్ రహదారి ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది ఏదైతే రైతులను కోసపెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేలు, మంత్రులారా, ఏసీ రూమ్లలో ఉంటే ఈ రైతుల బాధలు తెలివాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్నం పెట్టే రైతన్న దగ్గర రండి, గ్రామాలకు రండి, పట్టణాలకు రండి, వ్యవసాయ భూముల దగ్గర రండి. వస్తే మీకు రైతుల బాధలు ఏందో తెలుస్తాయి. కానీ మీరేమనుకుంటున్నారు? సిటీలలో ఉండి మీడియాకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. రేపు రాబోయేది ముంగటుంది ముసుర్ల పండుగ. ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. అలాగే రేపు ఇంకా ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ రైతుల పవర్ ఏందో, రైతుల బలం ఏందో కూడా మీకు రుచి చూపించడానికి తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. ఖబర్దార్ ఒక్కటే విషయం చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రైతుల బాధలు ఏవైతే ఉన్నాయో అటొక నీళ్ళిప్పమంట నీళ్ళిప్పరు. ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండే D4 కెనాల్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి D4 కెనాల్ ద్వారా నీళ్ళిప్పమని చెప్పారంటే మాకు ఒక 11 గ్రామాలకు కూడా కొండపాక మండలం ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండే. కానీ మొన్న సగం పంటలు ఎండిపోతే కూడా ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా, ఎవరికి మొరబెట్టుకున్నా కనీసం చుక్క నీళ్ళు ఇవ్వలేదు. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రాబోయే రోజులలో మీరు పద్ధతి మార్చుకొని రైతాంగం పట్ల, రైతులు పడుతున్న బాధల పట్ల మీరు ఆలోచించి రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం మీరు కృషి చేయకపోతే తస్మాత్ జాగ్రత్త. ఈ రైతాంగం అంతా కూడా రైతాంగం వెంట, రైతాంగం మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు. మీకు మీ భరతం బట్టి తెలంగాణ రైతాంగాన్ని, యావత్ రైతాంగాన్ని అంతా కూడా మేము కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తామని. లేనట్టయితే మీరు గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు గ్రామాల్లోకి వచ్చినా కానీ రైతులు, ప్రజలే తిరగబడి మీరు గ్రామ పొలిమల దాకా తన్ని తరమదామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి ధర్నాలే నిదర్శనం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని చెప్పడానికి యూరియా దొరకపోవడం. కేసీఆర్ గారు పోతూ యూరియా తీసుకోలేదు. మరి యూరియా ఎందుకు రాదు? కేసీఆర్ పోతూ మిషన్ పై నీళ్ళని తీసుకోలేదు. ప్రతి గ్రామంలో అదే సమస్య. రైతు బంధు ఇస్తలేదు. మరి కేసీఆర్ ప్రతి సంవత్సరం 2 సార్లు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ప్రకారం 4-5 రోజుల్లో మొత్తం అందరికీ రైతు బంధు పడుతుంది. మిషన్ పడతలేదు. యూరియా దొరకదు, రైతు బంధు ఇయ్యరు, విత్తనాలు సరిగా రావు. ప్రతిదీ కూడా రైతులు విస్మరించినట్టు అవుతుంది. కాబట్టి రైతులు కూడా పెద్ద ఎత్తున ఒక్క పిలిపిస్తే వేలాదిగా రోడ్లపైకి వస్తుందనే కారణం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత. వీళ్ళు ఏనాటికైనా వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడం తప్ప ప్రజలను కాపాడుకుని ప్రజలను జన సంక్షేమ పథకాల వైపు తీసుకెళ్ళి మంచిగా చూసే ఆలోచన వీళ్ళకి లేదు. కేసీఆర్ గారిని గొప్పగా చూసి ఇప్పుడు వీళ్ళని చూసేసరికి ప్రజలు కూడా ఈ దరిద్ర పాలన ఇప్పుడు పోతే బాగుండు, అనవసరంగా కొందరు చేసిన తప్పుల్లో కొన్ని జిల్లాలు చేసిన తప్పుకు చేసిన వాళ్ళు కూడా మంచి జరిగేదాన్ని ఖరాబ్ చేసినట్టు అయింది. పెద్ద మనిషి ఎప్పుడో చెప్పిండు, మంది మాటలు మార్మడం పోతే మళ్ళీ చోరకు ఇల్లుగాలిపోతాను ఎట్లయితే చెప్పిండు, ఆయన చెప్పినట్టే జరిగింది. కాబట్టి
ఈ 2 సంవత్సరాలు ఎట్లా కలుస్తుంది బాబు అనే ప్రతి రైతు మిగతా రైతే కాకుండా ప్రతి రంగంలో వ్యవసాయ రంగాన్ని దీన్ని పక్కకు పెట్టారు. రియల్ ఎస్టేట్ అనేది అయితే పూర్తిగా పోయింది. ఎవరైనా ఒక గుంట అమ్ముకొని పెళ్లి చేసుకుందామంటే కనీసం అడిగే నాలుగు కూడా లేకుండా పోయిండు. ప్రతి రంగంలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేసింది, లాభం జరిగింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే కావాలి అనే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. రేపు ఇంకా ముందు కూడా రైతులను ఎలాగ విస్మరిస్తే ఇక లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ముఖ్యంగా ఈరోజు రైతుల కోస దీక్ష చేపట్టిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈ వాన కూడా లెక్క చేయకుండా ప్రతి మండలం నుంచి వందలాది మంది తరలి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ధర్నా దేనికంటే ఈరోజు మన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రైతుల కోసని కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టరాజ్యం చేస్తున్నాడు. నిన్న మీరు చూస్తే ఒక క్రెడిట్ ప్రాపర్టీ షోలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారు, ఇది పాలన ఇట్లనే ఉంటుంది, పాస్బుక్లు ఇట్లనే ఉంటాయి, మీరు లైన్లు పాటించాల్సిందే, యూరియా ఇట్లనే ఉంటుంది, దానికి నేను ఏం చేయలేను అని ఓపెన్గా చెప్పేసిండు. ఇంత ఘోరమైన రూలింగ్, ఇంత ఘోరమైన పాలన ఇక్కడ చూడలేదు మనం. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఈ రైతుల రైతులు ఎంత బాధపడుతున్నారు యూరియా కోసం. పాత కాలం 2000ల ఆ కాలంలో ఎట్లా లైన్లు కడుతుండే రైతులు, ఈరోజు అదే గతి కలిగింది. గత 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులో చూసి బంగారంలాగా చూసుకుర్రు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒకటే ఆలోచన ఉండాలి, రైతు బాగుండాలి అని. అప్పుడు రైతుల కోసం రైతు బంధు అనుకుంటా, రైతు బీమా అనుకుంటా అనేక పథకాలు తెచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రామ్ చెప్పారు. ఏ ఒక ఆయన పాలన చేస్తుర్రా, రైతు బీమా సగం ఇచ్చిర్రు, రైతు బంధు కూడా సగం ఇచ్చిర్రు. అన్ని ఈరోజు రైతులకు గోస చేస్తున్నారు. అయినా ఈ బాధ కంట్రోల్ చేయకుండా, ఈ వర్షం కూడా లెక్క చేయకుండా మేము ఈరోజు రాజీవ్ రహదారి మొత్తం దిగ్భ్రాంతి చేసినాం. వందలాది మంది వందల ట్రాఫిక్. నేను వంటిమామిడి కాడ మన ములుగు నుంచి వంటిమామిడి నుంచి రిమ్మన్గూడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇట్లా గోస పెట్టకండి, మంచిది కాదు, మంచి పరిపాలించండి. మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్, ఏదో మోసపోయి. ఇప్పటికైనా పబ్లిక్ మోసపోరు. వచ్చే ఎలక్షన్లలో, ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని మనం ఈ గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.